బాగుందన్న. సుధీర్ బాబు ఈజ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మంచి డివోషన్ ఓరియంటెడ్ మూవీ. నిజంగా ప్రతి ఒక్కరు బాగా నచ్చుదన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు మనకి ఎట్లంటే బాహుబలి, కల్కిల అట్లాంటి కేజీఎఫ్ కాకపోయినా ఇట్లాంటి ఒక హర్రర్తో పాటు ఒక డివోషనల్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఏం లేదు నిజంగా పాయింట్ చెప్పాలి అంటే ధనబలం. సో ప్రతి ఒక్కరికి ధనం కోసం సొంత అన్నం చంపుతాడు, సొంత చెల్లిని చంపుతాడు. అట్లాంటి ఒక సినిమా అనేది చాలా కనెక్ట్ అయితే ఈ సినిమాలో ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకునే విధానం బాగా నచ్చింది. సుధీర్ బాబు అని చెప్తున్నా, నేను అసలు యాక్చువల్గా ఆయన ఫ్యాన్ కాను, కానీ ఈ యొక్క యాక్ట్ చూసిన తర్వాత ఈయన మించి యాక్ట్ చేయలేడేమో అని అనిపించింది అనమాట. ఆయన యొక్క నిజంగా బ్లడ్ పెట్టేశాడు. క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ శివునితోనే, అబ్బా ఏమన్నా తీసారా. లాస్ట్ దీనికి పార్ట్ 2 కూడా పెట్టారు. ఉందన్న నిజంగా ఆ రకంగా అయితే ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా విజువల్స్ ఉంటాయి అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. కిందికి వెళ్ళి మీద పెడతారు, మీకు కింద పెడతాడు. ఒక కొత్త లోకంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. పూర్ణిమ్మ దిమ్మదిరి బొమ్మ కనిపించింది. నాకైతే చాలా క్రియేటివ్ గా చాలా డిఫరెంట్ అనిపించింది. వర్కౌట్ అయింది నిజంగా. ఆ గ్లామరస్ కి ఈ సినిమాకి చాలా ఇంపిడిపోయింది. సో నిజంగా ఏదో నామో ఒక రీజనల్ ఫీలింగ్ కాకుండా ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించారని, మీరు పెట్టే 150 రూపీస్కి వర్త్ అనే ఫీలింగ్ వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊచకొద్దా ప్రతి ఒక్కరు బాగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఇప్పుడున్న ప్రసాద్ ఐమాక్స్ సినిమాలో మంచి క్లైమాక్స్ మీరు చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. నాకు కొట్టేస్తానంటే ఇంటి ముందు ఉన్న చెట్టు సినిమా అయితే సూపర్ హిట్, చాలా బాగా నచ్చింది. ఔషధ శ్రీనివాస్ గారి యొక్క కామెడీ టైమింగ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా బాగుంది. సుధీర్ గారికి ఒకటే నా సినిమాలో ఉన్న ప్లేస్ ఏంటంటే సుధీర్ బాబు యొక్క యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ చాలా గొప్ప అనిపించింది. ఇట్లాంటి సినిమా వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. ఏం కావాలన్న మీకు ఎప్పుడు సార్ రొమాన్స్లు ఇవే నాన్న. ఇట్లా సినిమా చూడండి, మంచి డివోషన్ మూవీ చాలా బాగా కనెక్ట్. ఈ వీకెండ్లో శివునికి సంబంధించిన మంచి మూవీ. ప్రతి ఒక్క శివం భక్తులు అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. చాలా కొత్తగా అనిపించింది. ధనపిచాచి అంటారు కదా, అసలు మామూలు లేదు. అసలు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. సినిమా మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ సోనాక్షి సిన్హా తెలుగులో మంచి సినిమా పడింది. అసలు మంచి సినిమా ఉంది భయ్య. తను చాలా అయిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా తెలుగులో అయితే ఎవరు సెట్ అవ్వకపో నాకు తెలిసి. నిజంగా తన క్యారెక్టర్ చాలా బాగుంది. ధనపిచాచి అంటే అది వేరే లెవెల్ అనమాట. సినిమా స్లో ఉందని చెప్తున్నారు కదా. సినిమా అనేది కాబట్టి ఆ స్టోరీ తగ్గట్టు అది హైలైటింగ్, అంతకు ఇంకా హైలైట్ ఏం తీసుకెళ్ళారు. ఎందుకంటే అది ఆల్రెడీ అది పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఆర్టిస్టులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా నిజంగా వెంకట కళ్యాణ్ గారు అంట చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ బాగుంది భయ్య. స్టోరీ తగ్గట్టు అయితే కంటెంట్ అనేది ఇంకా లాగలేము. ఇది చాలా బాగుంది.